యేసులే. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము, పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములో వినిపించుడి. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. సియోనులో సింహాసనాసీనుడు, నీతి న్యాయముతో పరిపాలించువాడు. సియోనులో సింహాసనాసీనుడు, నీతి న్యాయముతో పరిపాలించువాడు. అన్యజనులకు రక్షణ శృంగముగా, అన్యజనులకు రక్షణ శృంగముగా, నిబంధన జనులను నిత్యము నడిపించును, నిబంధన జనులను నిత్యము నడిపించును. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము, పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములో వినిపించుడి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్య బలి పూజలను సమర్పిస్తున్న వీరందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బి ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, భువనగిరి లూద్దమ్మ ఎన్నయ్యలకు దేవుని దీవెనలు, సిస్టర్ మేరీ దేవుని సేవలో నిండుగా తరించాలని, ఆరోగ్యమ్మ బి బాలస్వామి 12వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు, ఎం ప్రభాకర్ స్వరూప ఆత్మలకు నిత్య విశ్రాంతి, ఆరోగ్యమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబ తలంపు నెరవేర్లని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసనం సోడుం బాలశవరెడ్డి మరియు మేరీ నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, రాచుమల్ల ఫిలోనినమ్మ, సోడుం ప్రణీత్ జోసఫ్ రెడ్డి, ఆశా వెరోనికా, సోడుం హృదయ్ కిరణ్ రెడ్డి, దీక్షిత, సోడుం ఆరోన్ ప్రతీక్ రెడ్డి, సోడుం మేరీ అన్వికారెడ్డిలకు మంచి భవిష్యత్తు, సోడుం జోజిరెడ్డి, సోడుం లూర్ధమ్మ, రాచుమల్ల కొండారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ విమల కుమారి, రవికుమార్, మనోరంజన్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కృషిశేషులు పీల ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు మేరీ సరోజ, చందన్ కుమార్, ఇమ్మానువేల్, అరుణులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, నేదునూరు విచారణ, గోలమారి మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని గోలమారి పాపిరెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బొబ్బుల విచారణ క్రీస్తుశేషులు పార్తపు సుందర్రావు గారి 12వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కంచర్ల చిన్నప్ప శాంతమ్మ కుటుంబాలను దీవించి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కంచర్ల ప్రేమ్సాగర్కు మంచి ఆరోగ్యము, విద్యను దయచేయమని కోరిన ఉద్యోగము త్వరగా రావాలని మరియు మరియమాతకు స్తోత్రంగా దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. డాక్టర్ గోడల జోసఫ్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుజానమ్మ, రత్నకాంత్, దివ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో మనందరం కూడా పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత మత్తాయి స్వార్థకారుడు అపోస్తులుడి యొక్క మహోత్సవంను కొనియాడుతున్నాము. మరి ముఖ్యంగా మత్తాయి అనే పేరునకు అర్థం ఏమిటంటే దేవుని వరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రియ సహోదర సహోదరి, నేటి సువిశేషంలో మనం చూస్తూ ఉంటాము, సుంకపు మెట్టుగాడు కూర్చున్న మత్తాయిని ప్రభు ఈ విధంగా పిలుస్తున్నాడు, నన్ను అనుసరింపము అని పలకగానే మత్తాయి తన వృత్తిని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. ప్రియ సహోదర సహోదరి, ప్రభు పలికినట్లుగా నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువుటకు రాలేదు. నేను అనారోగ్యవంతులకు వచ్చాను కానీ ఆరోగ్యవంతులకు రాలేదు. అవును ప్రియ సహోదర సహోదరి, మానవులైన మనందరము కూడా బలహీనలము, పాపాత్ములము, అయోగ్యులము కనుక ఆ పరిశుద్ధమైన దేవుని ముందు మనందరము కూడా ఒక్కసారి మన దైనందిన జీవితంలో ఆ ప్రభువునకు వ్యతిరేకంగా చేస్తున్న పాపములన్నీ కూడా ఆ దేవుని ముందు ఒప్పుకుంటూ, దేవా నా తప్పులను మన్నించమని ఈ దివ్యబలి పూజలో అందరం కూడా మన పాపములు ఒప్పుకొని పవిత్రంగా దివ్యబలి పూజలో పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా 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 మహిమా. ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, వివరింపాలవి కాని కరుణతో నీవు సుంకరి అయిన మత్తాయిని నీ అపోస్తునిగా ఎన్నుకుంటివి. ఆ పునీతుని విజ్ఞాపన ప్రార్థన ఫలములను ఆదర్శము వలనను మేము నిన్ను వెన్నంటి అనుసరించునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగ
క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుపడుటకు మేము మా సహాయము నందిస్తున్నాము. మొదటి పఠనము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 7 వరకు మరియు 11 నుండి 13 వరకు. సహోదరులారా, ప్రభు సేవకుడగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలుగాను ఉండవలేను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించి శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరికీ ద్వారా, అందరి యందు ఉండువాడు. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, బోధకులుగాను నియమించెను. క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుపడుటకు పవిత్రులెల్లరూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లా నరిచెను. కనుక మనము అందరము విశ్వాసము విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులముగా కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతను సమానమైన సంపూర్ణతను పొందగలము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ వారి స్వరము భూమి ఎందంతటా వ్యాపించినది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానమును తెలియచేయుచున్నది. అందరూ వారి స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. ఆ రేయింబళకు భాష కానీ మాటలు కానీ లేవు. వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. అందరూ వారి స్వరము భూమి యందంతటా వ్యాపించినది. పలికిను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమి జీవితమై, జీవసుధామృతమై. పలికిను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమి జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ప్రభు పలుకులు ప్రేమతో ఆలించగా ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో రెండంచులు గల ఖడ్గములా పదునైన నీ దివ్య వాక్యము రెండంచులు గల ఖడ్గములా పదునైన నీ దివ్య వాక్యము మోదముతో ఆమోదముతో స్వీకరించరే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు అట నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చుని ఉన్న మత్తాయి అనువానితో నన్ను అనుసరింపము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చున్నప్పుడు సుంకర్లను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంతి అందు కూర్చుండరి. అది చూసిన పరిసయ్యులు, మీ బోధకుడిట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించారు. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా, నాకు కారుణ్యము కావలేను గాని బలి అవసరం లేదు అను లేఖనం నందరి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత మత్తాయి స్వార్థకారుడు అపోస్తుడి యొక్క మహోత్సవమును కొనియాడుతుంది. మున్ముందుగా మత్తాయి అను నామధేయమును ధరించిన వారందరికీ నేను మత్తయ్య గారి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదర సహోదరి, మత్తాయి గారు ఈ పేరుకు అర్థం ఏమిటంటే దేవుని వరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. మత్తాయి అనగా దేవుని వరము, దేవుని బహుమానం అని అర్థము. మనం చూస్తూ ఉంటాము మత్తాయి గారిని మత్తేయు, లేవి, సొంకరి అను కూడా ఈ బైబిల్ గ్రంథంలో
పిలువబడుతున్నవి. మరి ముఖ్యంగా మత్తయి గారి తండ్రి పేరు అల్ఫాయి. ఈ మత్తయి గారు లేవి వంశస్థుడు. క్రీస్తు ప్రభు యొక్క 12 మంది అపోస్తులలో ఒక్కరు ఈయన. మనం చూస్తూ ఉంటాము సువార్తల్లో మొట్టమొదటి సువార్తగా మత్తయి సువార్తగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము. ప్రియ సహోదరుడా సహోదరి, నేడు మనం సువార్తలో విన్నట్లుగా సుంకపు మెట్టుకాడ కూర్చుని ఉన్న మత్తాయి అనువానితో క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నారు, నన్ను అనుసరింపుము అనెను. వెంటనే మత్తాయి సర్వస్వమును త్యజించి, తనకున్నదంతయు త్యజించి, ముందు వెనక ఆలోచించకుండా పిలిచిన క్రీస్తు మాటను గౌరవించి విధేయత వహించి క్రీస్తును వెంబడించాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మనందరము కూడా పునీత మత్తయ్య గారిని గురించి గ్రహించవలసింది, ఆయన జీవితం గురించి తెలుసుకోదగిన విషయం ఏమిటంటే క్రీస్తు పలుకులకు విధేయత వహించుట, క్రీస్తు మాటలకు శిరస్సా వహించుట. మనం చదువుతూ ఉంటాము, నాకు కారుణ్యము కావలేను కానీ బలి అవసరం లేదు. ఐ నీడ్ ఒబీడియన్స్, ఐ డిజర్వ్ ఒబీడియన్స్ రాదర్ దెన్ సాక్రిఫైస్. నాకు విధేయత, వినయము, సాత్వికత ఇవి కావాలి కానీ బలులు కాదు. ఈ ఒబేమి, నన్ను విధేయించు, నన్ను అనుసరించు, నన్ను వెంబడించు. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వాడు పునీత మత్తయి గారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మత్తాయి సుంకమును అనగా పన్నును వసూలు చేసేవాడు. ఆయన సుంకపు మెట్టుకాడ కూర్చున్నప్పుడు క్రీస్తు ప్రభు అతన్ని పిలిచాడు. అనగా ఈ సుంకపు మెట్టుకాడ కూర్చున్నప్పుడు మత్తాయి ఏమీ ప్రార్థన చేసే స్థితిలో లేడు. క్రీస్తు ప్రభు మత్తాయిని పిలిచినప్పుడు ఆయన దేవాలయంలో లేడు, ఆయన తన వృత్తిలో ఉన్నాడు. కానీ ప్రభు పిలిపిననేది ఏ విధంగా మనకు రావచ్చు. కనుక ప్రియ సహోదరుడ సహోదరి, ఆ పిలుపునకు నీవు స్పందిస్తున్నావా? ప్రభు పిలుపునకు నీవు విధేయత వహిస్తున్నావా? ప్రభు పిలుపునకు నీవు అనుగుణంగా జీవిస్తున్నావనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మత్తయి గారు ఈ సుంకమును వసూలు చేయడంలో ఎంతోమంది దగ్గర వారిని సుంకం వసూలు చేసేవాడు. ఈ విధంగా ఈ సుంకర్లను, మరి ముఖ్యంగా ఈ పన్ను వసూలు చేసేవారిని యూదులు అసహించుకునేవారు. వారిని సుంకరులుగా, పాపులుగా పరిగణించేవారు. ఎందుకంటే వీరు రోమా సైన్యంతో పొత్తు కలిగి జీవించేవారు. ఈ విధంగా సమాజంలో ఈ స్థితిలో జీవిస్తున్న మత్తయిని చూసి క్రీస్తు ప్రభు, నన్ను అనుసరింపుము, నా బాటలో నడువుము అని అనగానే మత్తయి వెనదిరగ ఇటు చూడక తన చూపును క్రీస్తు వైపు చూస్తూ క్రీస్తునే వెంబడించాడు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మత్తయి మంచి విజ్ఞాని, విద్యావంతుడు, మరి ముఖ్యంగా హీబ్రూ, గ్రీకు భాషల్లో నిపుణులు. ఏ విధంగా చెప్పాలంటే మనం చూస్తున్నట్లుగా ఈ మత్తయి సువార్తలో చాలా చక్కగా ధృవీకరించాడు. సువార్తలన్నిటిలో మత్తయి సువార్త చాలా చక్కగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా క్రీస్తు చరిత్రను వివరించాడు. మనం చూసుకున్నట్లయితే 1వ వచనం నుంచి క్రీస్తు వంశావళి అని ప్రారంభించాడు. అనగా క్రీస్తు యొక్క ఆయనకు చెందిన వారెవరు, ఆయనకు వారసత్వంలో ఉన్నవారెవరు, అబ్రహాం మొదలుకొని క్రీస్తు వరకు కూడా ఈ మత్తయి చాలా చక్కగా వివరించాడు. అదేవిధంగా
చివరలో మనకు చెప్తున్నాడు ఏమని? నేను సర్వదా మీతో ఉందును. ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్. నేను సర్వదా మీతో ఉన్నాను అని తన సువిశేషమును ముగించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా మనం చూస్తూ ఉంటాము ఈ మత్తయ్య గారు తన సువార్తలో మరీ ముఖ్యంగా ప్రవక్తల యొక్క ప్రవచనాలను, ఆది పంచకం యొక్క ప్రవచనాలను, ఇవన్నీ కూడా మోషే యొక్క ప్రవచనాలన్నీ కూడా మత్తయి సువార్తలో పొందుపరిచాడు. మనం చూస్తూ ఉంటాము ఏమిటంటే, ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరెడదరని మన మత్తయి సువార్తలోను అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాము. అదేవిధంగా మానవుడు కేవలము రొట్టె వలన జీవింపడు, దేవుడి నోట వసించు ప్రతి మాట వలన జీవించునని మత్తయి సువార్తలోను అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలోను చూస్తూ ఉంటాము. అదేవిధంగా అనేక ప్రవక్తలు పలికిన ప్రవచనాలను మత్తయి తన సువార్తలో పొందుపరిచాడు. మత్తయి గారు తన సువార్తను ముఖ్యంగా యూదుల కోసం రచించాడు. ఎందుకంటే తన తోటి యూదులు నశించిపోకూడదు, వారు పాపము స్థితిలో మరణించకూడదు, వారు కూడా తన వలె క్రీస్తును గ్రహించాలి, క్రీస్తును తెలుసుకోవాలి, క్రీస్తు బాటలో నడవాలి, క్రీస్తును అనుసరించాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి ముఖ్యంగా మత్తయి గారు తన సువార్తను యూదులు యొక్క మనసులో పెట్టుకుని వారి గురించి తన సువార్తను చక్కగా వంశావళి నుంచి తను చక్కగా వివరించాడు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మత్తయి గారి జీవితము క్రీస్తుని వెంబడించినంత మాత్రాన చాలా చక్కగా సాగలేదు, సాఫీగా వెళ్ళలేదు. అనేక కష్టాలు, ఇబ్బందులు, ముళ్ళు మనం చూస్తూ ఉంటాము. నన్ను అనుసరింపకోరేవాడు తన్ను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపవలేను. అవును, క్రీస్తు పిలిచాడు, మత్తయి వెంబడించాడు. కానీ ఈ వెంబడించంలో అనేక సిలువలను, మరి ముఖ్యంగా క్రీస్తు కొరకు తన ప్రాణమును సైతము దారపూసాడు. అవును ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు కొరకు హతసాక్షిగా, వేద సాక్షిగా పునీత మత్తయి గారు రాళ్లతో కొట్టబడినట్లు చరిత్ర చెబుతుంది. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈనాడు ఇటువంటి పుణ్యాత్ముని యొక్క మత్తయి గారి యొక్క మహోత్సవం కొనియాడుతున్న మనందరము కూడా ఆయన వలె మనము కూడా విధేయతను, వినమ్రతను, మరి ముఖ్యంగా పెద్దవాళ్ళ మాటలకు గౌరవించే విధంగాను మనమును జీవించాలి. గురువుల యొక్క బోధనలను పెడచోడు పెట్టక వాటిని ఎల్లప్పుడూ కూడా మనం ఆచరిస్తూ వాటి అనుగుణంగా మనం జీవిస్తే మనం తప్పనిసరిగా మంచి వ్యక్తులుగా, సన్మార్గంలో నడిచే వ్యక్తులుగా, సజ్జనులుగా మనము సమాజంలో తీర్చిదిద్దబడతాము. మరి ముఖ్యంగా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మత్తయి గారు ఎవరికి పాలక పునీతుడంటే, అకౌంట్స్, బ్యాంక్స్, పుస్తకాలు, పన్నులు ఇటువంటి వసూలు చేసే వారందరికీ కూడా ఆయన పాలక పునీతుడిగా ఉంటున్నాడు. కనుక ఈనాడు ఇటువంటి పుణ్యాత్ముని యొక్క మహోత్సవం కొనియాడుతున్న మనందరము కూడా, మనము కూడా ప్రభువా మమ్ము నీలా మలచము, నీలా మార్చము. ఏ విధంగా అయితే నీవు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు రాలేదు, నీవు పాపాత్ముల కొరకే కానీ నీతిమంతుల కొరకు రాలేదు అని పలికా ప్రభు. మమ్ములను నీతిమంతులుగా మార్చడం కోసం ఈ లోకానికి అవతరించావు దేవా. కనుక మమ్ము నీతిగా, నిజాయితీగా, న్యాయం వైపు, సత్యం వైపు అడుగులు వేసే నిజమైన క్రైస్తవులుగా మమ్ము మలచమని, మార్చమని ఈ దివ్య బలి పూజలు మనము అడిగి వేడుకుందాం. మనందరం లేచి మన విశ్వాసమును ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క స్తుతులను మన యొక్క యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యామరియం నుండి పుట్టెను.
పోంచు పిలాతుని అధికారముకు లోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధులు ఉంచబడను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచును. పరలోకమికి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చెడిపోవచ్చును. పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టించున్నాను. పాపముల మన్నింపును సృష్టించున్నాను. శరీర ఉత్థానం సృష్టించున్నాను. నిత్య జీవం సృష్టించున్నాను. ఆమేన్. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొంది ఉన్నా దీవెనలను ధ్యానించుము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొంది ఉన్నా దీవెనలను ధ్యానించుము. దేవునికి ఇచ్చుట దీవెనకరము. సారిగామపగనిసా మనిసా గరిసా గామపా సరిదతామపా గమపా నిదపా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత మత్తాయి వాత్సు కోసంను కొనియాడు ఈ సుదీనమున మేము మా త్యాగక్రియలను భక్తి ప్రార్థనలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. నీ అపోస్తుల బోధనలతో పోషించి దృఢపరిచిన నీ స్త్రీ సభను కరుణతో వీక్షింపమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పంది. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడను ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము.
కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితో నీకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యుడు. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, నీ కానుకలను ఈ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగిండునట్లు
ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయన్నా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలును కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. రయమునరారి ప్రియమునరారి ఇందులోన పాల్గొనరారి. రయమునరారి ప్రియమునరారి ఇందులోన పాల్గొనరారి. చేకొనరారి లోకొనరారి భక్తితో గైకొనరారి. చేకొనరారి లోకొనరారి భక్తితో గైకొనరారి. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, పునీత మత్తాయి రక్షకునికి తన గృహమునందు ఆతిథ్యమిచ్చినప్పుడు అనుభవించిన రక్షణ ఆనందములు మేము కూడా పాలు పంచుకొనుచు ప్రార్థించున్నాము. క్రీస్తు నుండి పొందు పోషకాహారముతో మేము నూతన ఉత్తేజమును పొందినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
చేసిన